ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా 88-90 లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, న్యాయానికి అనుకూలంగా అనేక మార్లు చెప్పడం వలన కమిషన్కి విధిలేని పరిస్థితి ఆసన్నమైంది. డిఎంఏ గారు కూడా నోటీసులు జారీ చేయడం చేత కమిషన్ మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి బిల్డప్ అయింది. అటువైపు కమిషన్కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది, మరొకవైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంతమంది కౌన్సిలర్లు, ఇంతమంది చైర్మన్లు, ఇంతమంది పార్టీ కార్యకర్తలము, నేను అందరం కలిసి 13-14 రోజులుగా ఉదయం సాయంకాలం వరకు రిలే దీక్షలు చేయడం వలన ఆయనకు ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది, ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది, న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయ్యేసరికి విధి లేని పరిస్థితుల్లో డబ్బు కట్టించడానికి శ్రీకారం చుట్టినారు. ఇన్నటికైతే 54 లక్షలు కట్టారు. ఇంకా వాళ్ళ ఉద్దేశం 34 లక్షల రూపాయలు కూడా ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉందని ఫస్టే చెప్పినా. అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు. రాగిన 50 పైసల నుంచి హైకోర్టు రాబడుతుంది. మేము కోర్టులో కరెక్ట్గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకొకటి కూడా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక మున్సిపల్ కమిషనర్ హైకోర్టు వారికి సంజాయిషి ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చెప్పినాడు. వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి పోకుండా నేను ఎగ్జిబిషన్ నిర్వాహకుల యొక్క ఎగ్జిబిషన్ సామాన్లన్నింటినీ కూడా అనిపిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాయి కదా, ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లన్నింటినీ నేను సీజ్ చేసేసినాను. మా ఉద్యోగస్తులు అక్కడ కాయలు పెట్టి డ్యూటీలు వేసినాను. మాకు రావాల్సిన డబ్బు వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి సామాన్లు వాళ్ళు లిఫ్ట్ తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేసినా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని గౌరవ హైకోర్టు వారికి ఆయన తెలియజేసినాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే కనుక ఇంకా 34 లక్షలు రావాలా, అందులో న్యాయస్థానానికి నువ్వు ఒప్పుకున్నావు సీజ్ చేసినానని. ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నా, న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామాన్లను సీజ్ చేసినావు కాబట్టి 34 లక్షల రూపాయలు జీఎస్టీ డబ్బు వచ్చేంత వరకు ఒక్క సామాను బయటకు పోయినా కూడా మేము కూడా డేగ కళ్ళతో పరిశీలిస్తూనే ఉంటాం. ఇక్కడ నువ్వేదైనా పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము. ఇది ఒకటి. రెండవది, 26వ తారీఖున వాయిదా ఉంది. దీనికి సంబంధించిన హైకోర్టులోనే ఉంది. ఆయన ఏం చెప్పినాడు మున్సిపల్ కమిషనర్ లాయర్ అంటే కనుక 4 రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు 2 వారాల గడువు ఇస్తే కనుక ఈ 2 వారాల గడువులో వాళ్ళతో డబ్బంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను, కోర్టు వారికి నివేదిక ఇస్తానని చెప్పినాడు. హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు 14 రోజులు గడువు ఇచ్చినారు. 26వ తారీఖు వాయిదా. అంటే మున్సిపల్ కమిషనర్ గారు 25వ తారీఖు లోపల ప్రతి రాగినా పైసను కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి. నేను కమిషనర్ గారికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, 25వ తారీఖు లోపల నువ్వు 34 లక్షలు జీఎస్టీ కూడా రాబట్టి 26వ తారీఖున నువ్వు హైకోర్టులో నివేదిక ఇస్తే నీకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది. నువ్వు 26వ తారీఖున ఇవ్వకుండా ఉంటే 26వ తారీఖున న్యాయస్థానం ముందర నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ సీజ్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి పోయినా కూడా మేము డేగల్లాగా కాయలు ఉంటాం కాబట్టి హైకోర్టుకు తెలియజేస్తాము. ఈ 2 విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తాను, బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు 34 లక్షలు ఎగరగొట్టేదానికి కుదరదు, మీరు కట్టాల్సిందే. మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వరదరాజిరెడ్డి గారు, వరదరాజిరెడ్డి కుమారులు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ 34 లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళు కొద్దో గొప్ప జీఎస్టీ ఎగరగొట్టింటే ఆ డబ్బును మా వాళ్ళతో నేను కట్టించడము, వాళ్ళు కొద్ది గట్టలేకపోతే నేను భాగం వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీకు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు 34 లక్షలు కట్టండి. కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 34 లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తుందనే విశ్వాసము, కమిషనర్ రాబడతాడనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజుకి దీక్షా శిబిరాన్ని మేము ఉపశమనం కలిగిస్తున్నాం టెంపరవరీగా. ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను, మహిళా మనులను, కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తానా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 15 లక్షల రూపాయల డబ్బులు రావాలి. 2 ఏళ్ల క్రితము ఎగ్జిబిషన్ వాటికి సంబంధించి మున్సిపాలిటీకి రావాలంటే అమౌంట్ కట్టాలి కదా, ఫ్రీ ఇస్తే మాకేమి అని అడిగినారు. జిఎస్టీ ఖచ్చితంగా మేము కట్టాము అంటే మేము ఫ్రీ పెట్టాం కదా ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అని దానిపైన ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ పిల్లోని గురించి మా వంశీ మాట్లాడు, మా కాజా మాట్లాడు. అయితే మీరు అడిగినారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఒక మాటే, ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాలి. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే నాయకుని అవుతావు, బురద తల్లితే సికండి అవుతావు.
ఇప్పుడు ఆ పిల్లోడు పోరాటాలు చేస్తున్నాడా, బురద తలుగుతున్నాడా? 3 సంవత్సరాలుగా ఆ పిల్లోడు చేస్తుండేది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒక్క పోరాటం కూడా చేయలే. ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం, కరెంటు బిల్లులు అంటే పోరాటం, ఇసుక అంటే పోరాటం, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే పోరాటం, రైతులకు అంటే పోరాటం, సంక్షేమ పథకాలంటే పోరాటం, నకిలీ మద్యం అంటే పోరాటం. 16-17 నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు 1, 2, 3. ఆ పిల్లోడు ఒక్కడన్నా 3 సంవత్సరాల కాలంలో ఒక్క పోరాటం చేసినాడా? చేయలే. ఆ పిల్లోడు చేసింది ఏంది? మట్టక, గుట్టక, క్రికెట్టు, జూదము, మంగతయి, వ్యభిచారము, ఇసుక, భూములు, ఇవన్నీ లేని విష ప్రచారం నా పైన చేసి అంటే బురద చల్లడం. ఆ పిల్లోనికి చేతనేది ఏంటంటే కనుక బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తాడు. పోరాటాలు చేసేది చేత కాదు. పోరాటం చేస్తే యోధుడు అంటారు, బురద చల్లితే శిఖండి అంటారు. ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు. నేను యోధుణ్ణి, నేను వీరుణ్ణి, సూర్యుని అనుకోవడంలో తప్పే ఉంది. అతనికి అతను అనుకోవడంలో నువ్వు యోధుని కాదు, నువ్వు వీరుని కాదు, నీకు జంపు మిసాలు లేవు, ఇంకోటి లేవు అని అన్నా. నేను స్వామి ఎవని వాడు జబ్బదర్చుకోవచ్చు, ఫైల్మాన్ అనుకుంటాడు అనుకో, నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవడైనా అనుకోవచ్చు అన్న. అది చేసినావా చేయలేదనేది ఎవరు అనుకోవాలా? ప్రజలు అనుకోవాలా? అన్న, డిఏడబ్ల్యూ మీద పిల్లే లేదు, రమణమహర్షి స్కూల్ మీద ఉంది, ఎస్ఎస్ మాల్ది 5.2 కోట్లు మీరు ఇంకా మున్సిపాలిటీకి బకాయి ఉన్నారు, అది కూడా కట్టించి దీక్షా శిబిరం ఎత్తమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రవీణ్. నేను రమణ మహర్షి దాని మీద పిల్లి వేసినా. ఎట్లా బాగా రాజకీయాల్లో ఉండేవాడు ఎవడైనా కానీ కొద్దిగా అబ్జర్వేషన్ బాగుండాలా, క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి. విషయం ఏం జరుగుతుందని తెలుసుకునేవాడే రాజకీయ నాయకుడు. తెలుసుకోకుండా కాళ్ళు ఎత్తుకొని ఇంట్లో పనుకుంటే రాజకీయ నాయకుడు ఎట్టేతాడబ్బా. ఒక మటన్ బిర్యానీ తిని 2 మటన్ బిర్యానీ తిని కాళ్ళు ఎత్తుకొని పనుకుంటే కాలేడు. ఎప్పుడు కూడా మా కాజామన్న చెప్పినాడు కాళ్ళు ఎత్తుకొని పనుకునేవని. అట్లా కాలేడు. పిల్లి వేసినాం, రమణ మహర్షి దాని మీద పిల్లి వేసినాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. నా వరకు ఉండేది ఏంటైనా నా దృష్టికి వస్తే నేను ప్రజా సమస్యల పోరాటమే చేస్తాను.